మనం ఒక భార్యగా, భర్తగా, అత్తగా, కొడుకుగా, కోడలుగా మన జీవన విధానాన్ని అదే శాశ్వతమని, అదే నిజమని అనుకుని జీవించటం కాదు. అది మనకు పెట్టిన ఆట. భగవంతుడు మనకు ఇచ్చిన బాధ్యత, కుటుంబ వ్యవస్థ. ఆ కుటుంబ వ్యవస్థ అంతా అందంగా తీర్చిదిద్దుకుంటూ దాంట్లో నుంచి బయటపడాలి. బయట పడకపోతే నేను అక్కడ ఉండేవాడు. మనంతటికి మనం దాంట్లో నుంచి బయటికి రాగలగాలి. మనం రాలేకపోతే భగవంతుడు నేను తీసుకుని వేరే సాటికి పంపిస్తాడు. అంతేగాని నేను కుటుంబ వ్యవస్థలో ఉంటాను అంటే ఎవరు ఉండవు. వచ్చిన వాళ్ళం అందరం వెళ్ళిపోతాం. మనం ఏ వ్యవస్థలో ఉన్నామో, ఒక తల్లిగా, ఒక భర్తగా, అత్తగా అందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోతాం. అందరూ వెళ్ళిపోతారు. వెళ్ళిపోయే లోపల సత్యం గ్రహించకపోతే, నిజం తెలుసుకోలేకపోతే నిన్ను వేరే ప్రాంతానికి పంపిస్తాడు పరమాత్మ. వేరే ప్రాంతానికి పంపించడం అంటే వేరే ప్రాంతానికి పంపించకపోవడం అంటే 84 లక్షల జీవరాశుల్లో 83 లక్షల జీవరాశుల్లోకి పంపిస్తాడు. మరి ఏంటో దాంట్లో మరి అప్పుడు ఏం చేస్తాము? నా కుటుంబము, నా పిల్లలు, నా భర్త, నా సంసారం అని మనం ఉన్నాం. కానీ మనం అలా ఉన్నాం, అదే నిజమనుకుని అక్కడే ఉండిపోతే మాత్రం ఆయన ఉండేవాడు కదా. అక్కడ అట్టి పెడితే పని ఉండొచ్చు. శాశ్వతంగా మనం ఉంటాం, మన పిల్లలు ఉంటారు, మన భర్త, నేను, భార్య, భర్తలు ఎల్లకాలం ఉంటాం అంటే అక్కడే ఉండొచ్చు. కానీ అట్టి పెట్టడు ఆయన. ఏదో ఒక రోజు నుంచి తీసుకెళ్తాడు. తీసుకెళ్ళటం సంతోషమే. కానీ అక్కడి నుంచి తీసుకెళ్తే అరే ఏ పిల్లుల్లోకో, ఏ పందుల్లోకో పంపించేస్తే మనం ఏం చేస్తాం? అలా కాకుండా వేదము, ఉపనిషత్తులు, భగవద్గీత, ఆ పరమాత్మ మనకు తెలియజేశారు. నాయన నేను ఇలా తీసుకెళ్తున్నాను, అలా పంపిస్తాను మిమ్మల్ని. మీరు ఎవరైతే నేను చెప్పినట్టు నడుచుకుంటారో, ఎవరు? కృష్ణ పరమాత్మ. నేను చెప్పినట్టంటే భగవద్గీతలో నేను ఎలా చెప్తే అలా నడవగలుగుతారో. ఏం నడవాలి? ధర్మ, అర్థ, కామ, మోక్ష చతుర్విధ పురుషార్థాలు మీరు అందంగా తీర్చిదిద్దుకోగలుగుతారో ఎక్కడ? మీకు అప్పచెప్పిన బాధ్యత. మీకేమో బాధ్యత అప్పచెప్పాను? ఒక భార్య ఉద్యోగం ఇచ్చాను, మీకు జాబ్ ఇచ్చాను. మీకు ఆ ఉద్యోగాన్ని మీరు చక్కగా నిర్వర్తించండి. భర్తతో చక్కగా ఉండటం, పిల్లలను చక్కగా పెంచడం, కుటుంబ వ్యవస్థలో ఒక ఇల్లాలిగా ఒక ధర్మాలు ఎలా నడవాలో అలా నడవటం, పిల్లలను అందంగా పెంచటం, ఇవన్నీ మీ ధర్మాలు. అది కాదు నేను అది చేయను, ఏదో భక్తో, ఏదో ఉపదేశమో ఏదో చేసుకుంటానంటే కుదరదు. అక్కడ అందంగా తీర్చిదిద్దుకుని అలా తీర్చిదిద్దుకుంటూ సత్యాన్ని తెలుసుకోవటానికి పరమాత్మ మీరు చేసిన పుణ్య ఫలాలను బట్టి ఒక గురువును పంపిస్తారు. ఆ గురువు ఎవరికి దొరుకుతాడు అంటే ఎవరైతే మంచి పనులు, కర్మలు చేసుకుంటారో వాళ్ళకే దొరుకుతారు. ఆ గురువు కూడా ఎలా ఉంటాడు? సద్గురువు అయి ఉండాలి. అది దొరకటం కూడా అదృష్టమే. గురువుని సెలెక్ట్ చేసుకోవటం కూడా కష్టమే. గురువు లక్షణాలు ఇప్పుడు నేను చెబుతాను. ఆశ లేని గురువు అయి ఉండాలి. ఏమీ ఆశించకూడదు. తన స్థితి పొంది ఉండాలి. ఆ పరమాత్మని సాక్షాత్కరించుకుని ఉండాలి ఆ గురువు. ఆ పరమాత్మను సాక్షాత్కరించుకున్న గురువే మిమ్మల్ని సాక్షాత్కరింప చేయగలడు. మీ అందరికీ ఆ పరమాత్మను చూపించాలంటే తను చూసి ఉండాలి. కొండెక్కించాలంటే కొండకని ఎక్కువ ఉండాలి.
అలాంటి ఆచరించిన గురువుని ఆచరించాలి, ఆచరించి ఆచరింపజేయబడాలి. అది గురువు లక్షణం. అది మనందరి కలిగిక. కానీ ఆ గురువు ఎలా ఉండాలి, ఎవరెలా ఉంటారో అనవసరం. నేను తెలుసుకున్న రహస్యం, నాకు తెలిసింది ఒక రహస్యం. నేను మీ అందరి పాదాల సేవకులాగా ఉంటుంది నా జీవితం. అదే నిజమైన గురువు అనుకున్నాను. ఒక సేవకుడే గురువు అవ్వకూడదు, సేవకుడిగానే జీవించాలి. నేను నా జీవితం అంతా సేవ చేయాలి. అప్పుడే నేను ఎదుగుతాను, అప్పుడే దేవుడికి నేను ఇష్టం ఉంటాను, అప్పుడే నా మనసులో ఏమైతే ఉందో నా పిల్లలందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. భగవంతుడు అన్ని కోరికలు తీరుస్తాడు అప్పుడు. అందుకని ఎప్పుడు ఈ ప్రపంచంలో ఎవరు గొప్పవారు, భగవంతుడికి ఇష్టమైన వారు గొప్పవారు కాదు. భగవంతుడికి ఎవరంటే ఇష్టం, సేవకులంటే ఇష్టం. అందుకని నేను గ్రామాల్లో తిరిగి నా ఆశయాలను మీ మీద పెట్టాను, నా సంకల్పాలను మీ మీద పెట్టాను. ప్రతి గ్రామంలో కొంతమందిని సెలెక్ట్ చేశాను. అందరిలోకి ముఖ్యంగా గ్రూప్ లీడర్స్ అని సెలెక్ట్ చేశాను. వాళ్ళు చాలా ముఖ్యమైన వాళ్ళు. 10 మందికి ఒక లీడర్ని పెట్టాను, వాళ్ళ మీద టీమ్ లీడర్ని పెట్టాను, వాళ్ళ పైన కోఆర్డినేటర్ని పెట్టాను. అందంగా తీర్చిదిద్దాను. సుమారు 20